మంచిది తమ్ముడు మహేష్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలరా, మరొక పర్యాయం మనందరం ఈ రీతిగా కూడుకోగలుగుతున్నందుకు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మనకెంతో ప్రభు ఆరోగ్యం ఇచ్చాడు, మన పనులలో సహాయపడుతున్నాడు, మన పిల్లలకి తోడుగా ఉంటున్నాడు. అన్ని విషయాల్లో ప్రభు మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. అందుని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతింపబద్ధులమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిన్నటి వరకు 3 దినాలు ఆదిలాబాదులో మరి హెబ్రోన్ బక్సింగ్ వారి చర్చ్లో 3 దినాలు కూడికలు జరిగినాయి. అవి ముగించుకొని ఈ రోజున నేను హైదరాబాద్కి రావడం జరిగింది ఉదయకాలం. సో ఇప్పుడు హైదరాబాద్ నుండి నేను మీతో మాట్లాడుతున్నాను. రేపెల్లుండి మహబూబ్ నగర్ దగ్గర చిన్న గ్రామంలో పరిచర్య ఉన్నది. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనం ఈ రాత్రి అంశాన్ని చూడబోతున్నాం. పోయిన వారం మన యొక్క స్టడీలో మనం పరలోకాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. మనము గత ఆల్మోస్ట్ ఒక 7-8 నెలలుగా యుగాల గురించినటువంటి ధ్యానాన్ని మనం కలిగి ఉన్నాం. బైబిల్ 7 యుగాలుగా విభజింపబడిందని మీకు జ్ఞాపకం చేశాను. ఆ యుగాల్లో చివరి యుగం 1000 ఏళ్ల పరిపాలనా యుగం. దానికి సంబంధించి డైరెక్ట్గా 1000 ఏళ్ల పరిపాలనలోకి వెళ్లకుండా దానికి ముందు వెనుకున్నటువంటి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. కనుక మనం సంఘం ఎత్తబడడం కానీ, 7 ఏండ్ల శ్రమలు కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం దేవుని బిడ్డలారా. సో దాంట్లో భాగంగానే పోయిన వారంలో మనము పరలోకం ఎలాగుంటుంది, అసలు ఎవరుంటారు అక్కడ, అది ఎక్కడ ఉంటుంది అనే విషయాలు బైబిల్ని అనుసరించి మనం కొంత ధ్యానం చేసుకోగలిగాం. అయితే ఈ రోజున మరొక ఇది మన స్టడీలో యుగాల గురించినటువంటి స్టడీస్లో ఇది చివరి స్టడీ అన్నమాట. ఇక దీంతో ఆ 7 యుగాల పఠన ఈ రోజుతో ముగించబడుతుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో ఈ రోజున మనం నరకాన్ని గురించినటువంటి విషయాలు కొన్ని బైబిల్ ఏం చెప్తుందో మనం కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి హెబ్రీ భాషలో ఈ నరకానికి ఇవ్వబడిన పేరు ఏంటంటే షియోల్ అని అంటారు. షియోల్ అనే పేరు ఇవ్వబడింది. ఇది హెబ్రీ పదం. అట్లాగే గ్రీకు భాషలో హెదెస్ అంటాం. హెదెస్ కానీ లేకపోతే గెహన్నా అన్నటువంటి పదం ఉపయోగించబడింది గ్రీకు భాషలో. ఇదే నరకానికి. అది మనం ఈ 2 పదాలు వేరువేరుగా మనం చూస్తాం అన్నమాట. హెబ్రీ భాషలోను, ఆ తర్వాత గ్రీకు భాషలోనూ చూస్తాం. తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మీరు ఇప్పుడు చదవద్దు కానీ, ఆ 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని అన్నాడు. మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవి నా స్వాధీనంలో ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నరకము అనేది, పాతాళం అనేది అబ్సల్యూట్గా దేవుని యొక్క కంట్రోల్లో ఉందన్నమాట. ప్రభు యొక్క కంట్రోల్లో ఉంది. ఆ తాళపు చెవి ఆయన దగ్గర ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎంత గొప్ప మాట అంటే, తాళపు చెవి ఆయన దగ్గర ఉందంటే ఆ నరకంలో వేయగలిగినటువంటి సామర్థ్యత ఆయనకున్నది, నరకంలో వేయగలిగినటువంటి అధికారం ఆయనకున్నదని అర్థం అన్నమాట. ఆ తాళం తీసి దాంట్లో పడేస్తాడన్నట్టు. ఇది చాలా గొప్ప మాట. మీరు తాళపు చెవి అని అంటున్నప్పుడు మీకు ఇంకొక మాట గుర్తు రావాలి. మీరు ఒకసారి మత్తయి సువార్త తీయండి దయచేసి. మత్తయి సువార్త 16వ అధ్యాయానికి రండి. అక్కడ ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా. ఏంటనంటే,
మీరు చూడండి, అక్కడ పేతురుతో ప్రభు మాట్లాడుతూ ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అంటూ 16వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం ఎవరైనా చదవండి. 19వ వచనం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. చాలండి, అక్కడ ఆపేసేయండి. ఈ మాట గమనించినారా? ఇప్పుడు పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవి ఎవరికి ఇచ్చాడట? పేతురుకి ఇచ్చాడు. అంటే దాని అర్థమేంటి? దాని అర్థం ఏంటంటే, పేతురు ఎవరిని పరలోకానికి తీసుకురావాలనుకుంటే ఆయన తీసుకురావచ్చు, ఎవరిని వద్దు అనుకుంటే వాళ్ళని బయట పెట్టేయచ్చు అని అర్థం అనమాట. ఆ పరలోకపు ఎంట్రీ, దాంట్లోకి ప్రవేశించడానికి, ఆ తలుపులు తెరవడానికి, పరలోకపు ద్వారాలు తెరవడానికి దాని తాళపు చెవి పేతురు చేతిలో పెట్టినట్టుగా ఉంది. అది మన చేతిలో కూడా ఇచ్చాడు ఈ రోజున. అదే తాళపు చెవి దేవుడు. అంటే అర్థం ఏంటంటే, నీవు ఒక నశిస్తున్న ఆత్మని ప్రేమించి ఆత్మకి సువార్తను ప్రకటించి ఆ ఆత్మను నువ్వు పరలోకాన్ని తీసుకొస్తావా, లేదా ఎవడేటి పోతే నాకేట్లే అనుకొని నువ్వు సువార్తను ప్రకటించకుండా అలాగే ఉండిపోతావా అన్నది ఒక సవాల్ అన్నమాట. ఈ రోజున ప్రభు మనకి ఇచ్చే సవాల్. అంటే ఇంకొక ఇండైరెక్ట్గా ఈ రోజున ఆ యొక్క పరలోకం యొక్క తాళపు చెవి మనందరి చేతిలోకి ఇచ్చాడు, విశ్వాసుల చేతిలోకి దేవుడు ఇచ్చాడు. కానీ నరకం యొక్క తాళపు చెవి మాత్రం ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు అనమాట. ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు అనమాట. ఆ నరకంలో పడవేయగలిగినటువంటి శక్తి, ఆ అధికారం ప్రభుకొక్కడికే ఉన్నదనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే మరి ఇంతకీ నరకం ఎక్కడున్నది అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు మనకి. ఈ నరకం ఎక్కడున్నది మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక 2-3 లేఖన భాగాలు నేను మీకు వివరిస్తాను. ఇప్పుడు భూమి, మొట్టమొదటిగా మనం ఉన్నది భూమి. అయితే యేసు ప్రభు ఆయన శిలువలో మరణించేంత వరకు ఆ మాట మాట్లాడదాం సరే. శిలువలో మరణించేంత వరకు పరదైస్ ఎక్కడుందంటే భూమి కింద ఉందన్నమాట. పరదైస్, అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పరదైసు భూమి కింద ఉన్నది. అంటే పాత నిబంధనలో చెప్పబడిన భక్తులు ఎవరైతే ఉన్నారో, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ చనిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఈ పరదేశంలోకి వచ్చారనమాట. కిందకి, భూమి కిందకు వచ్చారనమాట. అది సంగతి. ఇది మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి ఒక విషయం. ఆ తర్వాత దీన్ని ఇంకొంచెం ఒక నిమిషం ఆగితే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పరదేశ్ కింద మనం చూసేది ఏంటంటే పాతాళం. పరదేశ్ కింద, భూమి కిందనే పరదేశ్ కిందే ఉంటుందంటే పాతాళం. ఈ పాతాళం అనేది నరకం కాదు, పెట్టుకోవాలి. పాతాళం అనేది నరకం కాదు. ఈ పాతాళం అనేది ఏమిటిరా అంటే, ప్రభువుని ఎరగకుండా, రక్షింపబడకుండా ఎవరైతే చనిపోతారో వాళ్ళు మొట్టమొదటిగా ఈ పాతాళంలోకి వస్తారన్నమాట. అంటే ఈ పాతాళం అనేది తీర్పు కొరకు వేచి ఉండే స్థలం అన్నమాట. ఇది అంతిమ తీర్పు కొరకు వేచి ఉండే స్థలాన్ని పాతాళం అంటాం అన్నమాట. అట్లాగే ఆ తీర్పు జరిగేంత వరకు విశ్వాసులు ఎవరైతే చనిపోతారో వాళ్ళంతా కూడా, రక్షింపబడిన వాళ్ళు ఎవరైతే చనిపోతారో వాళ్ళందరూ పరదేశకు వస్తారన్నమాట, పరదేశంలో ఉంటారన్నమాట. ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం. అయితే మీకు ఒక ఉపమానాన్ని ప్రభు మాట్లాడుతూ బైబిల్లో లూకా సువార్త 16వ అధ్యాయంలో మాట్లాడుతూ, ధనవంతుడు, లాజరు, ఆ కథ మీకు బాగా తెలుసు. అయితే ధనవంతుడు ఎక్కడున్నాడంట? పాతాళంలో ఉన్నాడు. అంటే ఇక్కడ అనమాట, కింద భాగం పాతాళం. లాజరు ఎక్కడున్నాడంట? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు అని ఉంది అక్కడ. అబ్రహాం ఎక్కడున్నాడు? అప్పటికి అబ్రహాం ఎక్కడున్నాడంటే పరదేశంలో ఉన్నాడు అనమాట. పరదేశంలో ఉన్నాడు అనమాట. గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ పరదేశికిని, ఈ పాతాళంలో ఉన్నటువంటి ధనవంతునికి మధ్య ఆ భాగం ఏదైతే ఉందో అది అగాధం అనమాట. అది అగాధం. బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే అది అగాధం అన్నాడు అన్నమాట. అందుకనే ఒక నీటి చుక్కను నాకు దయచేయమని ధనవంతుడు ప్రాధేయపడుతున్నప్పుడు అబ్రహాం అన్న మాట ఏంటంటే, అక్కడి వారు ఇక్కడికి రాకుండా, ఇక్కడి వారు అక్కడికి పోకుండా నీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉన్నదని మాట్లాడుతున్నాడు అన్నమాట. అగాధం, ఒక పెద్ద గ్యాప్ ఏర్పడింది అనమాట. గల్ఫ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. గల్ఫ్ ఏర్పడింది, ఆ గ్యాప్ ఒకటి ఏర్పడిందని మాట మనం మాట్లాడుతాం. ఇది గమనించుకోండి. అయితే నేను ఒక మాట అన్నాను ఇందాక, ఏమన్నానంటే యేసు ప్రభు శిలువలో మరణించేంత వరకు పరదేశు భూమి కింద ఉన్నది అని చెప్పాను. మీకు భూమి కింద ఉన్నది. ఇప్పుడు దయచేసి మీరు ఎఫెసీలకు రాసిన పత్రిక మీరందరూ తీయాలని నేను కోరుతున్నాను.
ఎఫెసీలకు రాసిన పత్రిక తీయండి దయచేసి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయంలో 9వ వచనం, అంటే 8, 9 వచనాలు ఒకసారి చూద్దాం. 8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడినది. ఆరోహణమైననగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థం ఇచ్చుచున్నది కదా. చూసారా? ఇప్పుడు మీరు ఈ మాట గమనించినారు ఎంత క్లియర్ గా పౌలు రాస్తున్నాడో. ఆయన ఆరోహణమాయను అని ఉంది ఇక్కడ. ఆరోహణం అంటే మన అందరి దృష్టిలో ఏంటంటే పైకి ఎత్తబట్టం. ఆరోహణమాయను అంటే పైకి వెళ్ళిపోవడం అనమాట యాక్చువల్గా. అయితే ఆయనట ఆరోహణమాయను అని అంటే ఆ ప్రభు చనిపోయి లేచిన వెంటనే ఆయన చేసిన పని ఏంటనంటే భూమి క్రింది భాగములకు వెళ్ళాను అని ఉంది అక్కడ. క్రింది భాగములకు వెళ్ళి చెరగా పట్టుకొని పోయాననే మాట ఇక్కడ రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, చెరగా పట్టుకొని పోయాననే మాట మనం చూస్తున్నామట. అంటే దాని అర్థం ఏంటి? భూమి క్రింది భాగములకు దిగను అంటే పరదేశంలోకి వెళ్ళిపోయాడు అనమాట. పరదేశంలో ఎవరెవరైతే విశ్వాసులు వెయిట్ చేస్తున్నారో అక్కడ, అంటే యేసు ప్రభు కంటే ముందు చనిపోయినటువంటి వాళ్ళందరూ ఎవరైతే పరదేశంలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని పైకి వెళ్ళిపోయాడు అన్నమాట ప్రభు. ఆయన పునరుత్థానం చెందిన వెంటనే జరిగిన కార్యం అదనమాట అక్కడ. కనుక భూమి క్రింది ఆరోహణమాయనంటే పైకి వెళ్ళటం కాదు, భూమి క్రింది భాగంలోకి దిగను, చెరగా పట్టుకొని పోయెను అనే మాట. అందుచేత ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని అనే మాటను చూసారా? చెర అనే మాట దీనికి పేరు పెట్టాడు ఇక్కడ. ఏది? పరదేశికి అనమాట. పరదేశికి పెట్టిన పేరు ఏంటంటే చెర అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరినీ ఆయన పైకి తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు పరదేశం ఎక్కడ ఉందరా అంటే పైన ఉందన్నమాట. అది ఎక్కడనేది ఎగ్జాక్ట్గా మనకి ఐడియా లేదు, కానీ పైకి వెళ్ళిపోయింది అనమాట. ప్రభు తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. పాతాళం కిందనే ఉంది. దేవుని బిడ్డ, పాతాళం కిందనే ఉంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పాతాళమును గురించే మరొక మాట మనకి బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే నోవహు దినముల్లో. ఇప్పుడు చూడండి ఒకసారి, మీరు పేతురు రాసిన మొదటి పత్రిక తీయండి దయచేసి. పేతురు రాసిన మొదటి పత్రిక తీయాలి అందరూ. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోకి రండి దయచేసి. 3వ అధ్యాయం 19, 20 వచనాలు. 3వ అధ్యాయం 19, 20. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినముల్లో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేలైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగా వెళ్ళి వారిని ప్రకటించెను. ఇక్కడ ఈ పాతాళాన్ని కూడా చెర అన్నాడు మళ్ళీ. అంటే అర్థం ఏంటి? ఇవి రెండు కూడా వెయిటింగ్ ప్లేసెస్ అన్నమాట. తీర్పు కొరకు ఇవి వెయిట్ చేస్తున్న స్థలాలు అన్నమాట. ఆ తీర్పు జరిగేంత వరకు విశ్వాసులేమో పరదేశంలో ఉన్నారు, చనిపోయిన విశ్వాసులు. రక్షణ లేనటువంటి చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా పాతాళంలో ఉన్నారన్నమాట. ఈ పాతాళాన్ని ఆయన ఏమన్నాడంటే ఇది ఒక చెరగానే భావించాడు అది కూడా. అయితే ప్రభువట నోవహు దినములలో ఎవరైతే చనిపోయారో ఆయన పునరుద్ధానం చెందినప్పుడట ఆత్మరూపిగా ఈ పాతాళంలోకి వెళ్ళి వాళ్ళకి సువార్తను ప్రకటించాడు అని ఇక్కడ రాయబడి ఉంది. ఈ పాతాళంలో వెయిట్ చేస్తున్నటువంటి నోవహు టైంలో చనిపోయినటువంటి వాళ్ళు, మరి అక్కడికి పర్టికులర్గా నోవహు టైంలో చనిపోయినటువంటి వారికి ఎందుకు చేశాడు, సువార్త ఎందుకు ప్రకటించాడు అని అంటే దాని అర్థం ఏంటంటే నోవహు ఓడ కడతాను, దేవుడు ప్రళయాన్ని రప్పిస్తాడు, మీరందరూ మారండి, మీరు నాశనం అయిపోతారు అని చెప్పినప్పుడు వాళ్ళు నమ్మలేదు. అంటే ఎందుకు నమ్మలేదు? ఏనాడు వాళ్ళు ఒక పెద్ద జల ప్రవాహం చూడలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా మరి అలాంటి ఒక పెద్ద స్టామ్, అంటే వాళ్ళు తుఫాన్ ఎప్పుడు చూడలేదు, వాళ్ళు అంత పెద్ద వర్షం ఎప్పుడు చూడలేదు. వాళ్ళు ఓడంటే ఏంటో వాళ్ళకి తెలియదు అసలు. అలాగే ఏమీ తెలియకుండా ఉన్న టైంలో మరి నోవాహేమో నేను ఓడగడుతున్నాను, దేవుడు నన్ను కట్టమన్నాడు, మీరంతా నాశనం అయిపోతారట, ప్రళయం వచ్చేస్తుందట, అది ఇది అనుకుంటే వాళ్ళు నవ్వుకొని ఉంటారు అనమాట బేసిక్. ఎందుకంటే వాళ్ళకి ఒక ఐడియా లేదు అసలు. ఆ ఓడ అనేది ఎలాగుంటే తెలియదు, ఏది తెలియదు అనమాట. కనుక వాళ్ళు ఏమీ తెలియకుండా చనిపోయారు. కనుక వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టుగా ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది. ప్రభువే స్వయంగా ఆత్మస్వరూపిగా ఆయన పాతాళంలోకి వెళ్ళి వాళ్ళకి సువార్తను ప్రకటించాడు. అయితే వాళ్ళలో ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నారు, ఎంతమంది నమ్ముకోలేదు అనేది బైబిల్ ఏమీ చెప్పడం లేదు. బైబిల్ ఏం మాట్లాడినప్పుడు మనం కూడా మాట్లాడకూడదు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ప్రాబబ్లీ మనకి ఇంకా క్లియర్ పిక్చర్ లేదు. కానీ దేవుని బిడ్డలారా, నరకం అనేది దానికంటే కింద ఉండొచ్చు అనమాట. అది పాయింట్. అక్కడ పాతాళం కన్నా ఇంకా అట్టడుగున ఉండేటువంటిది నరకం. అది అన్నమాట మనం ఆలోచన చేయాల్సినటువంటిది. అయితే ఎగ్జాక్ట్ నరకం యొక్క స్థానం, దాని యొక్క పొజిషన్ బైబిల్లో వివరించబడలేదు. అది మీరు గమనించాలి. కాకపోతే పాతాళం ఒకటే బైబిల్లో చెప్పబడింది. అది అవిశ్వాసులకు వెయిటింగ్ ప్లేస్, అవిశ్వాసులు తీర్పు కొరకు వెయిట్ చేసే స్థలంగా మనము గమనిస్తూ వస్తున్నాం. కనుక దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మీరు మనసులో పెట్టుకుంటే చాలండి. కనుక పరదైస్లోనేమో చనిపోయిన విశ్వాసులు ఉంటారు, పాతాళంలోనేమో చనిపోయిన అవిశ్వాసులు వెయిట్ చేస్తుంటారు అన్నమాట. తీర్పు దినం వరకు వీళ్ళు వెయిట్ చేయడం అనేది జరుగుతుంది అనే మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు నరకానికి కొన్ని పర్యాయ పదాలు ప్రభు ఉపయోగించారు. బైబిల్లో కొన్ని పర్యాయ పదాలు ఉపయోగించబడ్డాయి నరకానికి. ఒకటే మాటగా బైబిల్ చెప్పబడట్లేదు, బైబిల్లో చెప్పలేదు. కటిక చీకటి గల బిలము అని అన్నాడు. అబ్సల్యూట్ డార్క్నెస్ అన్నమాట. కటిక చీకటి, ఎదుటి వ్యక్తి కూడా కనపడినంత చీకటి అన్నమాట. తర్వాత మనందరికీ తెలిసినట్టుగా మరొక పేరు నరకానికి ఇవ్వబడిన పేరు ఏంటంటే అగ్నిగుండం అని అన్నాడు. ఆ తర్వాత మత్తయి సువార్తలో, ఈ రెఫరెన్సెస్ ఏమి చదవబాకండి, మనకి టైం లేదు. కానీ మత్తయి సువార్త 25:30 వచనంలో వెలుపటి చీకటి అని అన్నాడు. వెలుపటి చీకటి, అది కూడా నరకానికి సంబంధించిన మాటే. ఆ తర్వాత లూకా సువార్త 16వ అధ్యాయంలో 25వ వచనంలో పాతాళం కానీ నరకం కానీ యాతన పడు స్థలము, పాడు కాదండి, పడు, అది తప్పుగా రాశాను, యాతన పడు స్థలము అని అన్నమాట. యాతన పడు స్థలం అని రాసుకోండి, పాడు అని పడింది బై మిస్టేక్. యాతన పడు స్థలం, అది కూడా మరొక మాట, నరకానికి ఇవ్వబడినటువంటి మాట. మత్తయి సువార్త 8:12లో ఏడుపు పళ్ళు కొరుకు స్థలము అని ఉంది. అక్కడ పడినటువంటి వాళ్ళు ఏడుస్తారట, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారట. వాళ్ళు పండ్లు కొరుకుతారట, కోపంతో పండ్లు కొరుకుతారట. ఆ బాధకు తట్టుకోలేక, ఆ కోపం తట్టుకోలేక పండ్లు కొరుకుతూ ఉంటారన్నమాట. అది ఎంత భయంకరమైనటువంటి వేదన కలిగినటువంటి స్థలమో మీరు అర్థం. కంటిన్యూస్గా ఏడవడం ఏంటి, అసలు కంటిన్యూస్గా ఏడ్చుకుంటూ ఉండడం ఏంటి, అది అలాంటి స్థలం అన్నాడు. అంతే. తర్వాత బైబిల్లో ఇవ్వబడినటువంటి మరొక పేరేంటంటే, ప్రకటన గ్రంథంలో దీనికి ఇవ్వబడిన పేరేంటంటే 20:14 రెండవ మరణం అన్నాడు. అది అగ్నిగుండం. ఆల్రెడీ మీకు పైన జ్ఞాపకం చేశాను. రెండవ మరణం అని అన్నాడు. అది నరకం, అది అగ్నిగుండం. పాతాళము లేకపోతే నిత్య సమాధి అనేది దాని పేరు అన్నమాట. నిత్య సమాధి అనేది కూడా ఒక పేరు, దానికి పెట్టబడిన పేరు. నరకానికి ఇవ్వబడినటువంటి పేర్లు మనం ఆలోచన చేస్తున్నాం. నిత్య సమాధి అన్నటువంటి పేరు దానికి ఇవ్వబడింది. జాగ్రత్తగా ఇవి రాసుకోండి. అంటే ఈ రెఫరెన్సెస్ మీరు ఏమి చదవద్దు ఇప్పుడు ఎవరు, కానీ జస్ట్ అట్లా రాసి పెట్టుకోండి. కటిక చీకటి గల బిలము, అగ్నిగుండము, వెలుపటి చీకటి, యాతన పడు స్థలము, ఏడుపుండి పండ్లు కొరికేటువంటి ఒక స్థలము, రెండవ మరణము, నిత్య సమాధి అనేటువంటి మాటలు మనకు వినబడుతున్నటువంటి మాటలు. తర్వాత బైబిల్లో నరకాన్ని గురించి కొన్ని సత్యాలు వివరించబడ్డాయి. అవి కూడా మనం చూస్తాం. యేసు ప్లస్ కొంతమంది ప్రవక్తలు కూడాను ఈ నరకాన్ని గురించినటువంటి ప్రస్తావన చేశారు. ఈ చీకటి బిలం కానీ లేకపోతే ఇట్లాంటి పదాలు ఉపయోగించుకుంటూ వాళ్ళు దీన్ని గురించినటువంటి ప్రస్తావన చేసినట్టుగా మనం చూస్తాం. పేతురు చేశాడు, యూదా చేశాడు, యోహాన్ చేశాడు, మత్తయి చేశాడు, లూకా చేశాడు, యెషయా చేశాడు, ఇర్మియా చేశాడు. ఇప్పుడు ఆ రెఫరెన్సెస్ అన్నీ నేను చూపించలేను. కానీ బట్ కొంతమంది ప్రవక్తలు, బైబిల్ ప్రవక్తలు ఈ నరకాన్ని గురించినటువంటి ప్రస్తావన చేసినట్టుగా, ఆయా సందర్భాల్లో దాని గురించి చెప్పినట్టుగా, యేసు కూడా చెప్పినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇది మొదటి విషయం, మొదటి సత్యం, మీరు తెలుసుకోవాల్సిన సత్యం. అంటే సడన్గా దీని గురించినటువంటి ప్రస్తావన యేసు ఒక్కడే చేసి ఊరుకోవడం అనేది జరగలేదన్నమాట. అనేకమైనటువంటి తన ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు తెలియచేస్తూ వచ్చినట్టుగా మనం బైబిల్లో చూడగలం దేవుని బిడ్డలారా. రెండవది అగ్ని ఆరని స్థలం, అది మత్తయి సువార్తలో రాయబడింది. పురుగు చావదు, అగ్ని ఆరదు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే అగ్ని ఆరని స్థలం అంటే అది ఎప్పుడు మండుతూ ఉంటుంది అనమాట, ఎప్పుడు మండుతూనే ఉంటుంది అనమాట.
అగ్ని ఆరని స్థలం. దానికి ఇంకా అసలు మరి అది దేని చేత రగల్చబడుతుంది అనేది మనకు తెలియదు. బొగ్గుల, కట్టెల, ఏటి అసలు దేని చేత అది రగల్చబడుతూ ఉంటుంది, సల్ఫరా, ఏటి అనేది మనకు తెలియదు. దాంతోడు ఇంకోటి ఏంటంటే అక్కడ మరణం ఉండదు, ఆ నరకంలో మరణం ఉండదు. అగ్నిలో కాల్చబడుతూ ఉన్నప్పుడు ఆ బాధ, మంట వాళ్ళు తట్టుకోలేక అరుస్తారు, ఏడుస్తారు, కేకలెట్టేస్తారు, బాగా కేకలు పెట్టేస్తారు, కానీ చావరు. అట్లాగే దాహము తీరదు అనే మాట చూస్తాం. అది మనకి ఎగ్జాంపుల్గా ఒట్టిగా పాతాళాన్ని గురించినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇది ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళినప్పుడు, నేను ఇక్కడ మంటకి యాతనికి తట్టుకోలేకపోతున్నాను, నా గొంతు అంతా ఎండిపోతుంది కనుక లాజరు యొక్క చిటికిన వేలుతో ఒక్క నీటి చుక్క నా గొంతులో పడేయమని అడుగుతాడు. అది దాహము తీరని స్థలం అనేది ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటాం. దాహము తీరినటువంటి స్థలంగా బైబిల్ చెప్తా ఉంది. తర్వాత నిరాశ, బాధ, ఎంతో వేదన కలిగినటువంటి ఒక స్థలం అది దేవుని బిడ్డల. అక్కడ అంత నిరాశ ఉంటుందండి, బాధ ఉంటుందండి. అక్కడ నువ్వు ఎంత బాధపడ్డా, ఇంకా ఎంత చింతించినా, నువ్వు ఎంత పశ్చాత్తాపడ్డా ఉపయోగం లేని స్థలం అది. ఇంకా ఏంటంటే అక్కడ మారు మనసు ఉండదు ఎడిదిరిగి, అక్కడ రక్షణ ఉండదు ఎడిదిరిగి. ఆ నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అవి ఏమి ఉండవు, మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. కనుక దాన్ని బట్టి అక్కడ చింతించటం వలన, అక్కడ నిరాశ చెందటం వలన, బాధపడటం వలన వచ్చేటువంటిది ఏమీ లేదనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అగ్నిగుండము అనేది ఆల్రెడీ నేను మీకు జ్ఞాపకం చేశాను. తర్వాత మరొకటి ఏంటంటే, మరొక సత్యం ఏంటంటే దీని గురించి మనం ఆలోచన చేయడానికి, గంధకములతో కూడింది అన్న సల్ఫర్ అనే మాట. అందుకే నా మంట ఎక్కువ ఉంటుంది అన్నమాట. గంధకములతో కూడినటువంటిది నరకం. అదే సేమ్ థింగ్ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మనము అదేంటి సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు అలాగా సల్ఫర్ కురిపించాడంట, పైన నుండి గంధకాలు కురిపించాడట. కురిపించి ఆ పట్టణాలని కాల్చి వేశాడనమాట, కాల్చి పడేశాడు. అట్లా ఆ మంటకి తట్టుకోలేక అందరూ కాలిపోయారు, బూడిదైపోయారు అనమాట. అంక అసలు ఏ ఒక్క రూపం కానీ, నమూనా కానీ ఎక్కడ కనపడదు అనమాట మనకి. దానికి సంబంధించిన ఒక్క నమూనా కూడా కనపడకుండా, శరీరంలో ఒక భాగం కూడా తెలియకుండా బూడిదైపోతుంది అనమాట. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటనంటే, గంధకములతో కూడినటువంటి నరకంలో మనిషి కాలుతూ ఉంటాడు కానీ బూడిదవ్వడు, మనిషి కాలుతూ ఉంటాడు కానీ చనిపోడు. అదనమాట పాయింట్ ఇక్కడ. అది ఎంత ఘోరం అండి. నిత్యము అక్కడ ఇలాగ సఫర్ అవుతూ ఉండాల్సిందే. అందుకనే మనం ఎప్పుడు మాట్లాడుతూ ఏమంటామంటే, నిత్యత్వం 2 స్థలాల్లో ఉంటుందని చెప్తాం అన్నమాట. నిత్యత్వం 2 స్థలాల్లో, ఒకటి పరలోకం, ఒకటి నరకం. ఈ 2 నిత్యమే. పరలోకంలోకి వెళ్ళినవాడు నిత్యం అక్కడ ఉండిపోతాడు ఆనందంతో, నరకానికి వెళ్ళిపోయినవాడు నిత్యం అక్కడ ఉండిపోతాడు. ఆ మంటకి తట్టుకోలేక, ఆ బాధకి తట్టుకోలేక అరుస్తూ కేకలు పెడుతూ నిత్యము అలా ఉండిపోతాడు అనమాట. అది ఎంత భయంకరమైనటువంటి విషయంగా ఉందో మీరు చూడాలి. తర్వాత 7వ విషయం ఏంటంటే, నిత్యకాల శిక్ష, నిత్య చీకటి అనేది యూదా పత్రికలో ఇవ్వబడినటువంటి ఒక మాట. నిత్యకాల శిక్ష అన్నాడు. అందుకనే ఇటర్నల్ పనిష్మెంట్ అని అంటున్నాం. నిత్యకాల శిక్ష, ఇటర్నల్ పనిష్మెంట్. దేవుని బిడ్డలారా, మీరు ఒక మాట గమనించాలి ఇక్కడ. అదేంటంటే, ప్రభు ఒక వ్యక్తిని ఇంత భయంకరమైనటువంటి మరి యాతన కలిగినటువంటి, మంట కలిగినటువంటి ఒక పరిస్థితిలోనికి ఒక ఆత్మని తీసుకొచ్చాడు అంటే, ఆయన కఠినుడని కాదు అక్కడ, జాలి లేనివాడని కాదు అక్కడ. అంటే ఒక వ్యక్తి ఇక్కడికి రాకముందు ఆ వ్యక్తికి ఎన్నో అవకాశాలు ఇచ్చి ఉంటాడనమాట డెఫినెట్గా. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎన్నో అవకాశాలు ఒక వ్యక్తికి ఇవ్వబడ్డాయి మార్పు చెందడానికి, తాను తెలుసుకోవడానికి, తన యొక్క స్థితిని గుర్తించడానికి, ప్రభు ప్రేమను గుర్తించడానికి అనేక రీతులుగా ప్రభు ఆ వ్యక్తికి అవకాశాలు ఇచ్చి ఉంటాడు, డెఫినెట్గా ఇచ్చి ఉంటాడు అన్నమాట. అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి అసలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, ఆ ప్రభు ప్రేమను గుర్తించకుండా, రక్షణ గురించినటువంటి చింతన లేకుండా, మారు మనసు గురించినటువంటి ఆలోచన లేకుండా, ఎవరైతే హృదయాన్ని కఠినపరుచుకొని వాళ్ళు అట్లా ఉండిపోతారో వాళ్ళకి ఈ నిత్య శిక్ష ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఈ నిత్య చీకటి లేకపోతే నిత్య పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత మనకి అంటే ఎగ్జాంపుల్గా చెప్పబడిందంతే. పాతాళంని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు, నరకం కాకపోయినా. అక్కడ జ్ఞాపకాలు గుర్తు చేసుకునే స్థలం అంటున్నాడు. మనం అయ్యో అని చింతించి, నేను అలా చేస్తుంటే బాగుంటుంది, ఇలా చేస్తుంటే బాగుంటుంది అంటే, ఎందుకంటే ధనవంతుడు అంటాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు,
వాళ్ళు కూడా నాలాగే జీవిస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండునట్లు అంటాడు. వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండునట్లు. నువ్వు ఎంత చింతించినా, నీవు ఎన్నో జ్ఞాపకం చేసుకున్నా, గతం జ్ఞాపకం చేసుకున్నా ఉపయోగం లేదబ్బాయి అన్నట్టుకుందనమాట ఇక్కడ. కనుక ఆ లూకా సువార్త 16లో చెప్పబడినటువంటి రీతిలో ధనవంతుడి గురించి చెప్పబడినటువంటి ఒక ఎగ్జాంపుల్ని మనం తీసుకుంటే, ఒకవేళ అవన్నీ నీ భూలోకములో నువ్వు జీవించినటువంటి జీవితం నీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. అక్కడ జ్ఞాపకం చేస్తాడు, కానీ దానివల్ల ఏం ఉపయోగం? టూ లేట్, అప్పటికి ఆలస్యం అయిపోయిందని ప్రభు జ్ఞాపకం చేస్తాడు అనమాట. తర్వాత చాలామంది ప్రశ్న వేస్తారు, ఇంత ప్రేమగల దేవుడు అసలు నరకాన్ని ఎందుకు సృష్టించాడు అని అంటారు. ప్రేమగల దేవుడు. ఇప్పుడు ఇది ఎవరైనా చదవండి దయచేసి. మత్తయి సువార్త 25వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి, శపింపబడిన వారారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన అగ్నిలోకి పోవుడి. ఎక్కడికి సిద్ధపరిచిన? ఎక్కడికన్నాడు? నిత్యాగ్నిలోకి. నిత్యాగ్నిలోకి వెళ్ళండి. మీది కొంచెం అంటే మీ నెట్వర్క్ కొంచెం కరెక్ట్గా లేదనుకుంటా బ్రదర్. నిత్యాగ్ని అనే మాట, నిత్యాగ్ని అనే మాట. నిత్యాగ్ని అంటే అర్థం ఏంటండి? అంటే ఎప్పటికుండే అగ్ని. అదేంటంటే నరకం అనమాట. నరకం అనమాట. కనుక ఈ నరకం ఎవరి కోసం చేశాడు? మన కోసం కాదు. వాస్తవంగా ఒరిజినల్గా నరకం ఎవరి కోసం అటండి? అపవాదికిని వాని దూతలకు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అపవాదికిని వాని దూతలకు దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే ఎప్పుడైతే అపవాది పరలోకం నుండి త్రోసివేయబడ్డాడో, దేవుని బిడ్డలారా గుర్తించండి, ఆ త్రోసివేయబడినటువంటి అపవాది తనతో పాటు కొంతమందిని తీసుకొని వచ్చేటట్టాడు. తనతో పాటు కొంతమందిని తీసుకొని ఆడు రావడం వల్ల వాడంట చాలామంది వాని యొక్క అనుచరులు ఏర్పడ్డారన్నమాట. అపవాదికి చాలామంది అనుచరులు ఏర్పడ్డట్టుగా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళందరికీ నియమించబడినటువంటిది ఈ నరకం. దేవుని బిడ్డలారా వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు ఈ నరకాన్ని, కానీ మన కొరకు కాదు అనేటువంటి మాట మీరు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట దేవుని బిడ్డలారా. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. కనుక చాలామంది అడుగుతారు మిమ్మల్ని, దేవుడు ప్రేమగలిగిన దేవుడు మరి నరకం ఎందుకు పెట్టాడు? నరకం మన కోసం పెట్టలేదు. బేసిక్గా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నరకం కాదు అది. ఇది అపవాది కోసం పెట్టాడు, వాడి దూతల కోసం పెట్టాడు. కనుక ఈరోజు ఎవరైతే ప్రభు వద్దని, రక్షణ వద్దని, మారుమనసు వద్దని అని అనుకుంటారో వాళ్ళంతా అపవాది సంబంధాలు అనమాట. వాళ్ళంతా అపవాది సంబంధాలు అయిపోతారు అన్నమాట ఆటోమేటిక్గా. కనుక అపవాదికి ఏ స్థానం అయితే దేవుడు ఏర్పరిచి పెట్టాడో అదే స్థానంలోనికి అటు వారందరూ కూడా వెళ్ళిపోతారనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, నేను ఇందాక ఓ మాట అన్నాను, దేవుడు ఉట్టికినే ఒక్కసారి ఏమో వాళ్ళకి జ్ఞాపకం చేసి వాడు మారకపోతే నరకంలో పడేయటం అనేది జరగదు. అనేక పర్యాయములు వానికి హెచ్చరికలు ఇచ్చిన తర్వాత అప్పటికి మారకపోతే, అందుకనే పరిశుద్ధాత్మకు విరోధముగా పాపము చేసిన వాడికి క్షమాపణ లేదన్నాడు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఆ మాట ఉంది కదా, పరిశుద్ధాత్మకు విరోధముగా పాపము చేసిన వానికి క్షమాపణ లేదు. అంటే అర్థం ఏంటండి? పరిశుద్ధాత్మకు విరోధముగా పాపం చేయడం అంటే ఏంటో తెలుసా అండి? ఏంటంటే మీరు యోహాను సువార్తకి రండి. ఇప్పుడు ఒక మాట చూపిస్తాను మీకు. యోహాను సువార్త 16వ అధ్యాయంకి రండి. యోహాను సువార్త 16వ అధ్యాయంకి రండి. 16వ అధ్యాయంలో 8వ వచనాన్ని చూడండి. 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకమును ఒప్పుకొన చేయను. చాలు. ఆయన వచ్చి అంటే యేసుప్రభు కాదు, ఇక్కడ పరిశుద్ధాత్ముడు అన్నమాట. మీరు 7వ వచనాన్ని గమనిస్తే, ఇదిగో నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనని మీ యొద్దకు పంపుదును. ఎవరిని పంపుదును? ఆదరణకర్త. ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు అన్నమాట. కనుక పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంట? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒక్కొక్క వ్యక్తిని ఒప్పింపజేస్తాడనమాట. గుర్తుపెట్టుకోవాలా?
దీనికి దానికి చాలా సంబంధం ఉందన్నమాట. ఉట్టిగానే దేవుడు ఒక్కసారి ఏదో చెప్పి ఆడు వినకపోతే నరకానికి వేయటం కాదు ఇక్కడ. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ, ఆ ఒప్పింపు అనేది ప్రతి వ్యక్తికి పదే పదే అనేక పర్యాయాలు కలుగుతూ వస్తుంది అనమాట. ఏదో ఒక మీటింగ్లోనో, ఒక పాట ద్వారానో, ఒక వర్తమానం ద్వారానో, ఒక బైబిల్ స్టడీ ద్వారానో, ఒక ప్రార్థన ద్వారానో, లేకపోతే ఒక విశ్వాసి మాట్లాడుతుండగానో, ఎక్కడో ఒక దగ్గర ఆ యొక్క గద్దింపు అనేది, ఆ ఒప్పింపు అనేది డెఫినెట్గా దేవుడు కలుగజేస్తూ వస్తాడు. అలాగ ఒప్పింపుని కూడా పక్కన పెట్టేసేవాడు కొంతమంది ఉంటాడన్నమాట. వాడు హృదయాన్ని కఠినపరుచుకొని వాడు పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేస్తున్నాడు అనమాట. అట్లాంటి ఒప్పింపును కూడా లెక్క చేయకుండా ఆడు పక్కన పెట్టేశాడంటే ఇంకా ఆడికి మారు మనసు లేదన్నట్టు లెక్క, వాడికి పాప క్షమాపణ లేదన్నట్లు లెక్క. అలాంటి వ్యక్తిని దేవుడు మరి అపవాది సంబంధిగా ఎంచి అపవాదికి నియమించినటువంటి ఆ నరకంలోనికి ఆయన పడేస్తాడనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మనం 2 మాటలు గుర్తు చేశాను మీకు. ఒకటి పాతాళం అన్నాను, వెయిటింగ్ ప్లేస్ అన్నాను. ఇంకొకటి నరకం అన్నాను. నరకం అనేది తీర్పు తర్వాత జరిగేదన్నమాట. మన భాషలో చెప్పుకోవాలంటే పాతాళము సబ్ జైలు అయితే నరకము సెంట్రల్ జైలు అనమాట. అది క్లైమాక్స్ అనమాట. అది చివరిలో పడేది అనమాట. పాతాళం అనేది ముందు వెయిటింగ్ ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్తాడు, అది సబ్ జైలు లాగా. అక్కడ కూడా కొంత శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది. కానీ నరకం అంతకన్నా భయంకరమైనటువంటి పరిస్థితి నరకం మనం చూస్తాం అన్నమాట దేవుని బిడ్డ. అయితే 3 విషయాలు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలు ఉన్నాయి, మనందరం గుర్తుపెట్టుకోవాలి. సిలువ దేనికి సూచన అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైందో ఆ ఉన్నతమైన దేవుని ప్రేమకు సూచన అన్నమాట. ప్రేమ శిఖరం అంటాం, పీక్ ఆఫ్ గాడ్స్ లవ్, ద పీక్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమకు ఉన్నతమైనటువంటి ఒక గుర్తు ఏంటనంటే సిలువ మరణమే, సిలువే అనే మాట మనం చూస్తాం. అట్లాగే పరలోకం దేవుని కృపకు అది ఉన్నత శిఖరం అన్నమాట. పీక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అని అంటాం పరలోకం అనేది. దేవుని కృపకు అంటే ఆయన కృప ద్వారా మనకి ఆ రక్షణ ఇచ్చి మనల్ని పరలోక రాజ్య నివాసులుగా దేవుడు చేసుకుంటున్నాడనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తర్వాత నరకం దేవుని యొక్క ఉగ్రతకు అది ఉన్నత శిఖరంగా సూచనగా కనపడతా ఉందన్నమాట. ద పీక్ ఆఫ్ గాడ్స్ వ్రాత్ అనే మాట మనం చూస్తున్నాం. అది దేవుని యొక్క ఉగ్రతకు అది అల్టిమేట్ అది ఉన్నత శిఖరంగా మనం చూస్తున్నాం అనమాట. కనుక సిలువ, పరలోకం, నరకం ఈ 3 కూడా దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని ఉగ్రతను తెలియచేసేటువంటివిగా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఎవరు కూడా దేవుని హెచ్చరికలు తృణీకరించకూడదు. ఎవరు మన ఇళ్లలో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో ఎవరైనా ఇలాగ హృదయాన్ని కట్టిపరుచుకొని వాళ్ళు ప్రభుని కాదనుకుంటూ మరి రక్షణని మరి జ్ఞాపం చేసుకుంటూ వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటూ మారు మనసుని వాళ్ళు ఇంకా వాయిదా వేసుకుంటూ వస్తున్నారంటే అది వాళ్ళకి ఎంతో ప్రమాదం అని మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరత ఉన్నది దేవుని బిడ్డ. ఇంకోటి ఏంటంటే నరకము మానవుని స్వేచ్ఛాపూర్వకమైన ఎంపిక అని రాశాను నేను. హెల్ ఈజ్ మ్యాన్స్ ఫ్రీ చాయిస్ అనే మాట. అంటే దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయడు, బలవంతం చేసి లాగి ఆని పరలోకంలో పడేయడు. నువ్వు ఇష్టపూర్తిగా ప్రభుని ప్రేమించి, ఇష్టపూర్తిగా ప్రభుకు సమర్పించుకొని, ఇష్టపూర్తిగా నీ పాపాలు ఒప్పేసుకొని, ఇష్టపూర్తిగా యేసుని రక్షకునిగా నువ్వు అంగీకరించాలని ప్రభు కోరుకుంటాడు. కనుక ఆ ఏదేను తోటలో కూడా దేవుడు మానవునికి ఇచ్చింది ఏంటంటే ఆ స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛా హృదయాన్ని ఇచ్చాడు అన్నమాట. బలవంతం లేదు అక్కడ. అబ్బాయి ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావురా, ఈ పండు తింటే నువ్వు బ్రతుకుతావురా అన్నాడు. అదనమాట, నీ ఇష్టం. నన్ను ప్రేమిస్తే నువ్వు ఆ పండు తినకుండా ఉండవు, లేదా నీ ఇష్టం అన్నాడు అనమాట. అంటే వానికి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. బలవంతంగా ఎప్పుడు ఒక వ్యక్తిని పట్టుకొని రావడం కానీ, ఒక వ్యక్తిని బలవంతంగా ఒక పని చేయమని చెప్పడం కానీ జరగదు దేవుని. ఆయన మనకి ఆ ఫ్రీ చాయిస్, ఫ్రీ విల్ అనేది దేవుడు మానవునికి ఇచ్చాడు అన్నమాట. కనుక మానవుడు స్వతహాగా తనకు తానుగా ఈ నరకాన్ని చూస్ చేసుకుంటున్నాడు అనమాట. ఈ రోజున ఎన్నో హెచ్చరికలు వచ్చినప్పటికీ, ఎన్నో గద్దింపులు వచ్చినప్పటికీ, ఎన్నో మరి వానికి మరి వార్నింగ్స్ అన్ని దేవుడు ఇచ్చినప్పటికీ అవన్నీ పక్కన పెట్టేసి వాడు నరకానికి తాను చూస్ చేసుకుంటున్నట్టుగా ఉంది దేవుని బిడ్డ. చూడండి ఇక్కడ మంచి మాట రాశాను నేను. మన పాపానికి దేవుని కోపానికి మధ్య మారు మనసు అనేది రాకపోతే నరకం తప్పదు.
అందరం పాపం చేస్తాం. దేవుని యొక్క ఉగ్రతకు సూచన, ఉగ్రతకు పీక్ ఏంటనంటే నరకం. ఈ రెండింటికి మధ్య దేవుడు పెట్టింది ఏంటనంటే మారు మనసు. ఈ మారు మనసు రావడానికి దేవుడు పెట్టినటువంటి ఒక గొప్ప ఒక సోర్స్ ఏంటనంటే, దేవుడు పెట్టినటువంటి ఒక మూలం ఏంటంటే పరిశుద్ధాత్మ. కనుక పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనుషుల్ని ఒప్పింపజేస్తున్నాడు అనమాట. ఆ ఒప్పింపుకు లోపడకుండా మారు మనసు పొందకుండా ఉంటే ఆడికి నరకం తప్పదనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అట్టి వ్యక్తికి నరకం తప్పదనే మాట జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఈ భూమిపై ఒక 2 మాటలు రాసి పెట్టాను నేను. ఈ భూమిపై నా చిత్తమే జరగాలనుకునే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నాకు దేవునితో పని లేదు, నా మారు మనసు అక్కర్లేదు, నాకు రక్షణ అక్కర్లేదు, నా పాపాలు క్షమించబడాల్సిన పని లేదు, నరకం లేదు, పరలోకం లేదు, పో అని కొంతమంది ధీమాగా కఠినంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. నా ఇష్టం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ నా ఇష్టానుసారంగా జీవిస్తాను అని అనుకునే వాళ్ళు డెఫినెట్గా నరకానికి వెళ్ళిపోతారు. ఈ భూమి మీద దేవుని చిత్తమే జరగాలి నా జీవితంలో అనుకునే వాళ్ళు పరలోకానికి వెళ్తారు. దేవుడు చెప్పినట్టుగా చేస్తాను, నేను ఆయనకి లోబడిపోతాను, ఆయనకి సమర్పించుకుంటాను, నేను ఆయన కొరకు జీవిస్తానని ఎవడైతే ఆ సమర్పణ చేసుకుంటాడో వాడు డెఫినెట్గా పరలోకానికి వెళ్ళిపోతాడు. కనుక చాయిస్ మంది అంటున్నాడు అనమాట. గమనించండి, ఇక్కడ చాయిస్ మందే. దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు, రెండుని ముందు పెడుతున్నాడు. అందుకనే అక్కడ మన యెహోషువ గ్రంథంలో కూడా చూస్తాం, మరణము జీవము 2 నీ ఎదుట ఉన్నాయి, ఏది కావాలో కోరుకోమంటున్నాడు అనమాట. ఏది కావాలో కోరుకో. మీరు ఆ బయలుదేవతలను ఆరాధిస్తారా, జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తారా, మీరు కోరుకోండి, మీ ఇష్టం అంటున్నాడు. నేను నా ఇంటి వారైతే మాత్రం యెహోవానే సేవించదము. దట్ ఈస్ ద పర్సనల్ కమిట్మెంట్ అనమాట. ఆ పర్సనల్ కమిట్మెంట్ రావాలా. ఒక్కొక్కరు ఇష్టపూర్తిగా తనకు తానుగా దేవునికి సమర్పించుకొని మారు మనసు కలిగి రక్షింపబడి ప్రభు కొరకు జీవించడానికి ప్రయత్నం చేయాలి దేవుని బిడ్డ. అయితే విషయం ఏంటంటే, దేవుడు ఇంత ప్లాన్ వేసి పెట్టినప్పటికీ అది మనకు అందరికీ తెలిసినటువంటి లేఖన భాగం ఏంటంటే 3:16 యోహాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే ఎవరు? మనుషులు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు యేసు ప్రభుని మనకు అనుగ్రహించాడని చెప్పబడింది అక్కడ. కనుక దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఇష్టం ఏంటంటే ఎవడు నశించకూడదు, ఎవడు నరకానికి వెళ్ళకూడదు అనేది దేవుడు. కానీ మానవుడట కావాలని చీకటినే ప్రేమించాడు, పాపాన్నే ప్రేమించాడు. అందుకనే మీరు యోహాను సువార్త చదువుతున్నప్పుడు, లేకపోతే 1 యోహాను పత్రిక చదువుతున్నప్పుడు కొన్ని మాటలు మీరు వింటారు. అదేంటనంటే, వెలుగు చీకటిలోనికి వచ్చింది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అన్నాడు. వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి అంటే లోకస్తులు, పాపంలో ఉన్నవారు ఆ వెలుగుని గ్రహించలేకపోతున్నారట. వాళ్ళు ఎంత మూర్ఖంగా, కఠినంగా వాళ్ళు హృదయాలు కఠినపరుచుకొని, ఇప్పుడు చాలామంది అవిశ్వాసులు, లోకస్తులు, లేకపోతే మనం అనుకుంటున్నటువంటి క్రైస్తవ వ్యతిరేక గుంపులు కొన్ని ఉన్నాయి కదండి. వాళ్ళు చేసే పని కూడా ఇదే కదా. ఎన్నో రీతిలుగా ప్రభు హెచ్చరిక చేస్తున్నప్పటికి కూడా వాళ్ళ హృదయాలు కఠినపరుచుకొని అట్టనే ఉండిపోతే ఆడికి నరకం తప్పదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చీకటినే మనిషి ప్రేమించాడు అనే మాట. చీకటి అంటే ఏంటండి? దేవుడు లేని స్థలం. చీకటి అంటే వాక్యం లేని స్థలం. చీకటి అంటే రక్షణ లేని స్థలం. చీకటి అంటే ప్రేమ లేని స్థలం. చీకటి అంటే మారు మనసు లేని స్థలం. ఇలాంటి ఒక స్థలాన్ని తుదకు మానవుడు ఎంపిక చేసుకున్నాడు అనమాట. నశిస్తున్న మానవుడు ఈ నరకాన్ని ఎంపిక చేసుకున్నాడు అనమాట. చీకటినే వాడు ప్రేమించినాడు అనమాట. దేవుని ప్రేమని గుర్తించలేకపోయాడు, క్రీస్తు యొక్క వెలుగుని గుర్తించలేకపోయాడు. అది చాలా విచారకరమైనటువంటి విషయంగా మనం చూడాలి దేవుని బిడ్డలారా. చార్ల్స్ స్పర్జన్ గారు గొప్ప దైవజనుడు. ఆయన చక్కని మాట అన్నాడు, నరకమును చులకనగా చూస్తే సిలువను, రక్షణను, ఆత్మల సంపాదనను కూడా నువ్వు చులకనగా చూస్తావు. ఎవడైతే నరకాన్ని చులకనగా చూస్తాడో ఆడు సిలువను కూడా చులకనగా చూస్తాడట, రక్షణ కూడా చులకనగా చూస్తాడు,
ఆత్మల సంపాదన కూడా చులకనగానే చూస్తాడట. చార్ల్స్ స్పర్జన్ గారు అన్నటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది ఏమనుకుంటున్నారంటే అవిశ్వాసులు, లోకస్తులు మరణంతో ఇక్కడ అయిపోద్ది జీవితం అనుకుంటున్నారు. అది చాలా అబద్ధం. అది సత్యం కాదు. మరణంతో జీవితం అయిపోదు. మరణం తర్వాత జీవితం ఉంది. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ. మరణం తర్వాత జీవితం ఉందనేది బైబిల్ చాలా క్లియర్ చెప్తాం. యేసు అన్నాడు, నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ నీ చనిపోడు. గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మీరు గమనించాల్సిన మాట ఏంటంటే మరణంతో జీవితం అంతం కాదు అని అన్నప్పుడు యోహాను సువార్త తీయండి. అక్కడ ఒక మంచి మాట మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయంకి రండి. 5వ అధ్యాయంకి రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. మేలు చేసేవారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానము బయటకు వచ్చెదరు. అంటే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. బయటికి వచ్చేదరండి ఎక్కడి నుంచి? సమాధంలో నుంచి అన్నమాట. అంటే మరణంతో ఎండు కాదురా బాబు నీ జీవితం అని ప్రభు చెప్తున్నాడు. అది సంగతి. మరణంతో ఎండు కాదబ్బాయ్. మరణం తర్వాత ఉంది, లైఫ్ ఉంది, పునరుద్ధానం ఉంది. రక్షింబడి చచ్చిపోయినోడు పరలోకానికి వెళ్తాడు, రక్షణ లేకుండా చచ్చిపోయినోడు లేచి నరకానికి వెళ్ళిపోతాడు. దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యంలోని సత్యం అదే. ఇంతకీ ఎవరు నరకంలో పడతారు అని అంటే ఫస్ట్ అపవాది. మనందరికి తెలిసినట్టుగా అపవాది ఫస్ట్ నరకానికి పోయేది ఎవర్రా అంటే అపవాది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడి ఉంది మాట. మీరు చూడండి అక్కడ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో ఏమనుందో, ఆది సర్పం అనగా అపవాది, సాతాను, వాడికి ఇవ్వండి పేర్లని, ఘట సర్పం 1000 సంవత్సరములు వాడిని బంధించి అగాధములో పడవేశాను కదా, అగాధములో పడవేశాను. ఇది అగాధం అనే మాట. తర్వాత 10వ వచనం చూడండి. 10వ వచనం, అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. ఇది ఫైనల్ అన్నమాట. అపవాదికి అంటే సాతాను యొక్క ఫైనల్ నాశనం ఎక్కడంటే అగ్నిగుండంలో పడిపోతాడు అనే మాట 10వ వచనంలో చెప్పబడిన మాట ప్రకటన. అది మీరు గమనించాలి. రెండవది క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి అంటే కూడా అపవాదే, ఒక రీతిగా అపవాదే. కాకపోతే అబద్ధ క్రీస్తులు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట. కనుక తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి దయచేసి. 2వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడి ఉంది? మీరు మాకు బహుప్రియులైనంటిరి గనుక మీ యందు విశేష ఆగండి. మీరు మొదటి తెస్సలోనిక కాదు, 2వ తెస్సలోనిక. ఇక్కడ తప్పుగా రాశాను. 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమను ప్రకాశము చేత నాశనము చేయును. చాలు, ప్రకాశము చేత నాశనము చేయును. ఈ ధర్మ విరోధి అంటే ఎవరంటే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది అన్నమాట. తర్వాత అబద్ధ ప్రవక్త అనేది కూడా వానికే పేరు ఇవ్వబడింది యాక్చువల్గా. అది కూడా 19వ అధ్యాయంలో మనం చూస్తాం. మీరు అది ఇప్పుడు చదవాల్సిన పని లేదు. 19వ అధ్యాయం 20వ వచనంలో కూడా రాయబడ్డ మాట ఏంటనంటే, ఈ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వాడు అగ్నిగుండంలో పడవేయబడను అనే మాట చూస్తాం. అగ్నిగుండం అంటే నరకం. కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు ఈ దినాల్లో. చాలామంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు రక్షణ మాట్లాడరు, మారు మనసు ప్రకటించట్లేదు. వాళ్ళు క్రీస్తు సేవకుల్లాగా యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు క్రీస్తు సేవకులు కారన్నమాట. అటు వాళ్ళందరూ అపవాదికి చెందిన వాళ్ళే. వాడి కంట్రోల్లో ఉన్నటువంటి వారు, అపవాది కంట్రోల్లో ఉన్నటువంటి వారు. దేవుని బిడ్డ, నేను ఇందాక మీరు దేవదూతల గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాను మీకు. 2వ పేతురు పత్రిక తీయండి, ఇది చూడండి దయచేసి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను. 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక
పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. చూసారండి, ఇక్కడట దేవదూతలే పాపం చేసినప్పుడు దేవుడు స్పేర్ చేయలేదు, దేవుడు వదిలిపెట్టలేదు అన్నాడు. అసలు నేను ఒక మాట చెప్పను మీకు, దేవదూత పాపం చేస్తే సాతానుడు అయ్యాడు, మరి మనం పాపం చేస్తే ఏమవుతాం? మనకేం టైటిల్ ఇవ్వాలి? ఇంకా దేవదూతనే పాపం చేస్తే సాతానుడు అయిపోయాడు, పాతాళంలోకి తోసేయబడ్డాడు. ఇక మనం ఏమైపోతాం పాపం చేస్తే? మనకేం టైటిల్ ఇస్తాడో? సాతాను కంటే ఇంకేం టైటిల్ ఇస్తాడో తెలియదు దేవుని బిడ్డ. తర్వాత మనందరికీ తెలిసినట్టుగా యూదా ఇస్కరియోతు డైరెక్ట్గా ఆయన నరకానికి వెళ్ళినట్టుగా ఉంది. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 25వ వచనం చూడండి. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనినా అని చూసారండి. తన చోటికి పోవుటకు, తాను నియమింపబడిన చోటికి పోవుటకు అనే మాట చూస్తాం. అంటే ఫైనల్గా యూదా యొక్క గమ్యం అది నరకమని మనకి బైబిల్ చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, విచారకరంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ తర్వాత ఇంకా ఎవరు పోతారు నరకంలో కంటే? మారు మనసు పొందని వారందరూ పోతారు. ఈ మాట కూడా చదవండి దయచేసి. 21 ప్రకటన గ్రంథం 21 ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 21. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు. చూసారా, ఇది 2వ మరణం. చూసారా, అగ్నిగంధకములతో కూడిన గుండం, ఇది నరకం. నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు. ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్లో ఎవరైనా ఉన్నారని అడుగుతున్నా. మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఆ లిస్ట్లో ఉన్నారని అడుగుతున్నా. అలాంటి వాళ్ళందరూ ఆ అగ్నిగంధకంతో పడిపోతారట, నరకంలో పడిపోతారట. నరకమును తృణీకరించే 3 వాదనలు ఉన్నాయండి. మొదటి వాదం ఏంటంటే హేతువాదం అంటాం. హేతువాదం అంటే సైన్స్ అండ్ ఎథిజం అనే మాట మాట్లాడుతుంది. విజ్ఞానము, నాస్తికత్వం, ఈ 2 కూడా హేతువాదాలు. ఇవి ఒప్పుకోవు, ఈ బైబిల్ సత్యాలు ఒప్పుకోరు వీళ్ళు. సైన్స్ ఒప్పుకోదు, నాస్తికులు ఒప్పుకోరు. రెండవది హేళనవాదం ఒకటి ఉంది. హేళనవాదం అంటే నవ్వుతారు, ఎగతాళి చేస్తారన్నమాట. మీ పిచ్చి కాకపోతే ఏంటి, నరకం అంట, అగ్నిగుండం అంట, మంట అంట, పురుగు జావదంట, అగ్ని ఆరదంట, అట్లాంటి హేళన చేసే ఒక వాదం ఉంది. అట్లాంటి గుంపు ఒకటి ఉందన్నమాట ప్రపంచం. మూడోది మతవాదం అంటుంది. మతవాదం అదే నేను ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, ప్రేమగల దేవుడు ఎందుకు నరకం చేశాడు, ఇది మతవాదం. క్రైస్తవులు అనబడిన వారు, చర్చికి వెళ్ళేవాళ్ళు కొంతమందికి నమ్మరు, అందుకని వాళ్ళు ఇట్లాంటి వాదం చేస్తారన్నమాట. ప్రేమగల దేవుడు ఎందుకు ఇలాగా క్రియేట్ చేశాడు? మీకు చెప్పాను, ప్రేమగల దేవుడు నరకాన్ని మన కోసం చేయలేదని చెప్పాను. అపవాదికిని వాని యొక్క అనుచరులకు దేవుడు నరకాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఎందుకు దేవుడు నరకాన్ని ప్రస్తావించినాడు బైబిల్లో అంటే, నమ్మని వారు నమ్మునట్లు, ఇటు అటు ఉన్నవారు పరీక్షించుకున్నట్లు, మారిన వారు దేవుణ్ణి స్తుతించుటకు. ఎందుకు నరకాన్ని గురించి బైబిల్లో ఇంతగా చెప్పబడింది అంటే, నమ్మని వాళ్ళు నమ్మాలి. అట ఇట అని సందిగ్ధంలో ఉన్నటువంటి వాళ్ళు తమను తాను పరీక్ష చేసుకోవాలి. ఇక మారు మనసు పొందిన వాళ్ళు దేవుణ్ణి స్తుతించాలి, ఆ నరకం నుండి తప్పించబడినందుకు. వెరీ క్లియర్గా బైబిల్లో రాయబడిన మాట యోహాను సువార్తలో, మరణంలో నుండి జీవంలోనికి మీరు దాటి ఉన్నారు, తీర్పులోనికి రాక అని అన్నాడు. దాన్ని బట్టి మారు మనసు పొందిన వాళ్ళు ప్రభువుని స్తుతించబద్దులై ఉన్నారనే మాట జ్ఞాపకం చేసుకోండి. ఈ ఒక్క మాట చూసి మనం ముగిద్దాం. లూకాసు సువార్త 12వ అధ్యాయం తీయండి దయచేసి. లూకాసు సువార్త 12వ అధ్యాయం 47-48 వచనాలు చూద్దాం. 47-48. తన యజమాని చిత్తమెరిగి ఉండి సిద్ధపడక, అతని చిత్తము చొప్పున జరిగింపక ముందు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఓకే. అయితే తెలియక దెబ్బలు తగిలిన పనులు చేసిన వానికి
కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇవ్వడనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతరో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఈ మాట మీకు అర్థమైందండి? ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. అంటే నీకు దేవుడు ఎన్ని అవకాశాలు ఎక్కువగా ఇచ్చాడో దాన్ని బట్టి నిన్ను లెక్క ఎక్కువ అడుగుతాడు అనమాట సంగతి అది. అవకాశాలు ఎక్కువగా ఇవ్వబడినాడికి లెక్క ఎక్కువ ఉంటుంది. వాళ్ళు లెక్క చెప్పాలి. మరి నాకు తెలియదంటానికి లేదు కదా. నువ్వు ఎన్నోసార్లు విన్నావురా బాబు. మీ ఇంటికి వచ్చారు పాస్టర్లు, దైవజనులు, మీ ఇంటి ముందు మీటింగ్ జరిగినాయి, మీ చర్చిలోనే మీటింగ్స్ జరిగినాయి, మీ కంపౌండ్లోనే స్వార్థ కూడికలు జరిగినాయి. నువ్వు విన్నావు. ఎక్కువ వినటం వల్ల ప్రమాదం. నువ్వేం చేయకుండా ఉంటే ఎక్కువగా ఎవరికైతే ఇవ్వబడుతుందో వాడి నుండి ఎక్కువగా దేవుడు ఆశిస్తాడట, వాడి నుండి దేవుడు ఎక్కువ అడుగుతాడట. కనుక తెలియనోడికి ఎన్నడు సువార్త విననోడు ధన్యుడు అనమాట ఒక రీతిగా. ఎక్కడో అడవుల్లో, కొండల్లో, మారుమూల ప్రాంతంలో ఎవరు వెళ్ళలేనటువంటి ప్రాంతానికి అక్కడ ఉన్నోడు ఎవడో ఉంటాడు కదా, ఎన్నడూ ప్రభుని గురించి విననోడు ఉంటాడు, ఆడి ధన్యుడు అనమాట ఒక రీతిగా. మనకేమో అన్ని చుట్టూ అంత దేవుని వాతావరణమే, వాక్యపు వాతావరణంలో మునిగి తేలుతున్నాం. ఇలాగ వాతావరణంలో ఉండి కూడా నమ్మనోడు ఇంక శిక్షకు పాత్రుడే అనే మాట మనం జ్ఞాపకం. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రార్థన ఏంటి? అసలు మన ప్రార్థన ఏమై ఉండాలా? ఒకసారి మీరు యూదా పత్రిక తీయండి. యూదా పత్రిక, ఇది లాస్ట్ వచనం. యూదా పత్రిక, ఇక్కడ ఒక మాట మీరు చదవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. యూదా పత్రికలో 1వ అధ్యాయం ఉంది, 23వ వచనం, 24వ వచనం చూడండి ఒకసారి. 23. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అంతే, అదే కావాలి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అన్నాడు. అంటే అగ్నిలో నుండి అంటే నరకంలో నుండి. మనం ఎట్లా ఉండాలంటే ఈరోజు విశ్వాసులు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రజల్ని ఆ నరకానికి వెళ్ళే వాళ్ళు బయటికి లాగేసేయాలన్నమాట. అలాగ లాగేసేయాలి గబుక్కని. ఇప్పుడు ఒక ఇల్లు తగలబడిపోతుందంటే ఆ ఇంట్లోకి దగ్గర, ఆ ఇంట్లో కానీ ఆ ఇంటికి గుమ్మంలో కానీ ఎవడన్నా ఉంటే పరుగుని వెళ్ళిపోయి లాగేస్తాం బయటికి. అండి మనం ఏమైపోతున్నామో ఆలోచన చేయం. మనం కాలుతున్నామా, మనం ఏమైపోతామో ఆలోచన చేయం. ముందు ఆ కాలేవాడిని బయటకు లాగేస్తాం అన్నమాట. అగ్నిలో నుండి లాగినట్టు లాగేమన్నాడు, గబుక్కని బయట లాగేసామన్నాడు. కనుక విశ్వాసికి దేవుడు పెట్టిన పెద్ద పని ఏంటనంటే ఈ ఆత్మల భారం కలిగి ఉండాలని చెప్తున్నాడు. లాగాల. అలా లాగినప్పుడే మనం కొంతమందినైనా ఆ నరకం నుండి తప్పించే వారంగా ఉంటామని దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక.